మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాలోత్ కవిత. ఒక్కసారిగా ప్రజలందరూ మాలోత్ కవిత అంటే తెలియని వ్యక్తులు లేరు. ప్రజలందరూ ఒక్కసారిగా పార్లమెంట్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న వేళ. ఇదే తరుణంలో రాజకీయంగా చిన్నప్పటి నుంచి ఓనమాలు నేర్చుకొని రాజకీయ జీవిత భవిష్యత్ కోసం ప్రజల సమస్యలపై తెలుసుకోవాలన్న ఒక ఆరాటం. ఆ తల్లి ఎవరు? ఆ బిడ్డ ఎవరు? మాలోత్ కవిత బిడ్డ. ఇప్పుడు ప్రస్తుతం మహబూబాద్ నియోజకవర్గంలో అన్ని వాడాలకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని వారి యొక్క మమ్మీకి భుజం తట్టుతున్న ఆ తల్లి, చిన్ని తల్లి ఎవరు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, రాజకీయంగా మీరు ప్రజలకు సేవ చేయడానికి మీ అమ్మ, మీ తాతగారు అందరూ రాజకీయంగానే ఉన్నారు. మీరు వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది మీకు? నేను ఒక 1 వీక్ నుంచి తిరుగుతున్నా. వార్డ్ 9, 10, 22, 24, 33 ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత ఎక్స్పోజర్ వస్తుంది, అంటే అంతమంది నన్ను రిసీవ్ చేసుకుంటారనే అంత థాట్ నాకు రాలేదు. వెళ్ళిన ఫస్ట్ డే అయితే ఇట్లా కొంచెం షై ఉండే, అంత భయం అవుతుండే. బట్ ఆఫ్టర్ దాట్ అందరు నన్ను రిసీవ్ చేసుకున్నారు. నేను మంచిగా మాట్లాడగన్నా, చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. నేను ఇట్లా నాకు రెస్పాన్స్ ఇంత మంచిగా ఉంటుంది అనేసి నేను అనుకోలేదు. ఇక్కడ అంత గతంలో మమ్మీ పార్లమెంటు శాసనసభగా ఉన్నారు, తర్వాత మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగించారు, ఇప్పుడు ఎంపీగా చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? అందరు పనులు చేశారా? మమ్మీ అన్ని చోట్ల పని చేశారా? మా 5 yearsలో నాకు అనిపించిందంటే మమ్మీ చాలా కష్టపడుతూనే ఉన్నారు. ఈ డేట్ వరకు కష్టపడ్డారు. మేము హైదరాబాద్లో ఉన్నా, మాది ఏది ఉన్నా, అంటే మాకు యాన్యువల్ డేస్ అవుతాయి కదా, యాన్యువల్ డేస్ ఉన్నా ఏమున్నా మమ్మీ ఎక్కువ వస్తుండే కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ ప్రజలకి హెల్ప్ చేసుకుంటా, ప్రజల ప్రాబ్లమ్స్ చూసుకుంటా, అన్ని సేవలు చేసుకుంటా ఇక్కడే ఉంటుండే. మేము ఎప్పుడు ఫీల్ అవుతుండే మమ్మీ వస్తలేరు, ఈ ఫంక్షన్స్కి వస్తలేరు, మమ్మీకి మేము ఇష్టం లేదు అనేటట్టు ఉంటుండే. కానీ ఈ 1 వీక్ నేను తిరిగినా అసలు ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అసలు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలేసి ఎక్కువ రాజకీయంగా తిరగడం వల్ల ఇబ్బంది అయ్యేది, ఎందుకు వదిలేసి వెళ్తుందనే ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే నాకు సూపర్ సాటిస్ఫాక్షన్, సూపర్ హ్యాపీ. ఎందుకంటే నా కళ్ళారా నేను చూసినా చాలా మంచి అనిపించింది. అసలు మమ్మీ అనే అభిమానం, ప్రేమ అందరిలో అది చాలా బాగా అనిపించింది. మాలోత్ కవిత గారి యొక్క కూతురు అని తెలుసు. నేను ఇక చెప్పుకుంటున్నా అంటే అందరు తెలియదు. ఇప్పుడు ఇవాళ తిరిగే చోట్ల వెళ్ళి అమ్మ నేను కవితమాల కూతుర్ని, కారు గుర్తుకు ఓటేయండి అని చెప్తున్నా. స్టడీ ఏం చేశారమ్మా? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో ఆర్ట్స్ తీసుకుంటున్నా. ఫుల్ నేమ్ మహతి మాలోత్. ముఖ్యంగా ప్రజలకు, యువతకు మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఇక మీరు కరెక్ట్ లీడర్ చూస్ చేసుకోండి. ఈ జనరేషన్లో యంగ్స్టర్స్ అందరూ మెయిన్ లీడ్ చేసేదే యంగ్స్టర్స్. నాది ఒకటే రిక్వెస్ట్, కరెక్ట్ లీడర్ని చూస్ చేసుకోండి. మన కరెక్ట్ జనరేషన్ నుంచి మంచి ఫ్యూచర్ చూపించే లీడర్ చూస్ చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు మీ తాతగారు డోర్నకల్ నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారు. ఆ డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మీరు అప్పుడు వెళ్ళారమ్మ అక్కడికి? డోర్నాకల్కి వెళ్ళలేదు నేను. ఇదే ఫస్ట్ టైం ప్రచారం మహబూబాద్లో నేను తిరగడం, ఇంత ప్రచారం చేయాలంటే ఫస్ట్ టైం. డోర్నాకల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. మా అమ్మవారు ఊరికి వెళ్ళినా, ఉగ్గంపల్లికి వెళ్ళినా, కానీ డోర్నాకల్కి వెళ్ళలేదు. ఉగ్గంపల్లిలో ఇట్లా రాజకీయంగా ప్రచారం ఎప్పుడైనా చేశారు? ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. నాకు 18 years 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ వచ్చింది. ఇదే ఫస్ట్ టైం ప్రచారం చేయడం. మొత్తంగా అయితే ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి అనే ఆలోచన వచ్చిందని అంటే వచ్చిందనేది కాదు, ఇంకా టైం ఉంది, చాలా టైం ఉంది. చూస్తే అప్పటి వరకు ఇంట్రెస్ట్ ఉంది కొంచెం. అంటే చూసిన తర్వాత ఈ ప్రచారం ఏమని చేసినంత ఏదో స్లైట్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటా. కానీ చూద్దాం ఇక ఫ్యూచర్, డోంట్ నో వాట్. టైం అవకాశం వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా రావడానికి చెప్పలేము. మేబీ తెలియదు అంత. మమ్మీ సపోర్ట్ చేస్తారంట? మమ్మీ సపోర్ట్ చేస్తారు. మమ్మీ ఏ ఫీల్డ్ వెళ్ళినా నన్ను సపోర్ట్ చేస్తారని నా నమ్మకం ఉంది. మమ్మీ డాడీ ఇద్దరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సపోర్ట్ చేస్తాను. గతం నుంచి పార్టీలో పనిచేస్తూ వెళ్తూ ఉంటారు కమ్మా, అప్పుడు చిన్నప్పటి నుంచి మీరు మమ్మీకి దగ్గరగా లేరు, మీకు ఎట్లా అనిపించింది? అప్పుడు బాధగా అనిపించింది? అంటే మేము ఒక సర్టన్ ఇప్పుడు ఇంకా 4 days ఉంది కదా, ప్లాన్ చేస్తాం, తిరుగుతాం. ప్రధానంగా చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అయితే ఎంతో ముగ్గు చూపుతున్న
చెప్తున్న విషయం కూడా కనిపిస్తుంది. ప్రజలు కూడా ఎంతో చక్కగా ఇట్లా నేను మాలోత్ కవిత గారి యొక్క కుమార్తెనని చెప్పడంతోనే ఒక్కసారిగా ప్రజలు దగ్గరికి వచ్చేసి ఆ ఆదరణ చూస్తూ ఉంటే నా మనసు ఎంతో ఇదిగా అనిపించింది. రాజకీయంలో రావాలనే ఒక ఆలోచన కలిగే విధంగా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారని చెప్తున్న విషయం కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రజలు ఎంతో మాకు తోడు ఉంటారు. దాంతో పాటుగా మా అమ్మగారైన మాలోత్ కవిత గారు చాలా నన్ను ఆదరించారు. దాంతోపాటు ప్రజలు కూడా నాకు అదే రకంగా చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణలో చూస్తే నేను ఖచ్చితంగా రాజకీయంగా రావాలనే విధంగా కూడా ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా మాలోత్ కవిత గారు గెలుస్తారని మాత్రం ఒక ధీమయుక్తంగా వాళ్ళ యొక్క కుమార్తె చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక యువతరం అయితే